ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే కుటుంబంలో అందరి సహకారం కావాలి. అంటే టీం వర్క్. ఒక్కడే ఎంత ప్రయాసపడినా ఇంట్లో వారి సహకారం లేకపోతే కుటుంబం అభివృద్ధి చెందదు. ఒకవేళ ఇంట్లో ఒక వ్యక్తి బాగా కష్టపడి సంపాదిస్తున్నా దుబారా చేసేవాళ్ళు ఎక్కువ మంది కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం దరిద్రంలో మునిగిపోతుంది. ఇది మనకు అర్థమైతే సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అనంటే సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి మీద ఆ బాధ్యత ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఓన్లీ కాపరి ఒక్కడిదే అనుకుంటే పొరపాటు. సంఘము అందరిది, అందరి బాధ్యత ఉంది. సంఘమునికి శిరస్సు క్రీస్తు అయితే ఆ శిరస్సు కింద అవయవాలు మనమంతా. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఒక పని ఉంది. ఇది మనకు అర్థమైతే ఈ అవయవాలన్నీ దేనికోసం ప్రయాసపడతాయి చెప్పండి? అవయవాలన్నీ దేనికోసం ప్రయాసపడతాయి? శరీరం మొత్తం అభివృద్ధి చెందటానికి. ఒక పార్ట్కి సంబంధం లేదు అనుకోండి, అన్నీ కనెక్ట్ అయి ఉంటాయా, విడివిడిగా ఉంటాయా? అన్నీ అతుక్కొనే ఉంటాయి. అయితే ఏ శరీరంలో ఏ పార్టు అభివృద్ధి చెందినా, ఏ పార్టు పనిచేసినా ఘనత శిరస్సుకి వెళుతుంది కదా. ఘనత ఎవరికి వెళ్తుంది? ఆ తలను చూసే ఆ ఫేస్ వాల్యూ అంటారు. ఫేస్కు వాల్యూ ఎలా వచ్చిందంటే అన్ని శరీర అవయవాలు సహకరించడాన్ని బట్టి ఆ ఫేస్కు వాల్యూ వచ్చినాయి. శరీరంలో ఒక అవయవానికి సహకరించుకోలేదనుకోండి, అప్పుడు ఆ ఫేస్కి వాల్యూ ఉండదు. కాలు పని కాలు, చెయ్యి పని చెయ్యి, దేని పని అది చేయటాన్ని బట్టి బాడీ మొత్తం సహకరించి పనిచేయటాన్ని బట్టి ఆ శిరస్సుకు వాల్యూ వచ్చింది. ఇప్పుడు సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే క్రీస్తుకు మనం మహిమ తేవాలంటే సంఘంలో అందరి బాధ్యత కొందరిదేనా? ఇక్కడ సంఘం అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏంటంటే సంఘముకి నాకు సంబంధం లేదు, ఆదివారం గంట మాత్రమే ఆ ప్లేస్ నాకు పరిమితం అనుకుంటున్నారు కదా. ప్లేసుల దగ్గర కొట్టుకు చచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఆదివారం వస్తే ఆ ప్లేస్లోనే కూర్చుంటారు వాళ్ళు, అంతే. ఏంది నా ప్లేస్లో కూర్చున్నావు జరుగు అంటారు కదా. మరి వారం అంతా ఏమైంది ఆ ప్లేసు? అప్పుడు అప్పుని ఆ ఒక్క ప్లేస్ అన్నా శుభ్రం చేసుకుంటారా? దానికి ఎవరో చేయాలి మళ్ళీ కదా. సంఘంలో నా బాధ్యత ఏమీ లేదు, ఆదివారం ఒక గంట సేపు అలా కూర్చొని ఉంటే విని వెళ్ళిపోవటం అంతే. ఇలా ఉండటం వల్ల సంఘం అభివృద్ధి చెందదు. సంఘం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే సంఘములో అందరి బాధ్యత ఉంది. చాలా విషయాలు ఉన్నాయి సంఘం డెవలప్మెంట్కి. అభివృద్ధి కాకపోవటానికి కారణం, అభివృద్ధి చెందటానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఆలోచించుకుంటే వాటిని మనం అనుసరించి నడవగలిగితేనే సంఘం అభివృద్ధి చెందుతుంది. పోయిన వారం సంఘం అంటే ఏంటి, సంఘాభివృద్ధిలో ఎవరెవరి బాధ్యత ఎలా ఉంది అనేది కొన్ని విషయాలు మనం ఆలోచించాం కదా. ఈరోజు కూడా ఇంకా సంఘములో క్షేమాభివృద్ధి చెందటానికి ఇంకేమీ చేయాలి, ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది మనం కొన్ని మాటలు బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుదాం. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టానో అలాగునే దానిని మీలో సంపూర్ణము చేయవలనని మేమతని వేడుకొంటిమి. తీతు అనే ఒక ఆయన కొరింథీ సంఘంలో ఒక విషయాన్ని ప్రారంభించాడు, మొదలుపెట్టాడు. ఏదైనా ఒక పని చేయటానికి మొదట వేసే అడుగులన్నీ ఒక్కడుగే. ఆ ఒక్కడుగు ముందు మనం వేయగలిగితే సంపూర్ణ స్థితిలోనికి వెళ్ళటానికి ఇక అడుగులు దాని అంటూ అవే పడతాయి.
ఆ అడుగు నాది ఎందుకైంది, ఎవరో ఒకళ్ళు వేస్తారులే అని ఆగిపోయావు అనుకో, అన్ని అడుగులు ఎక్కడ ఉంటాయి. ఇక్కడ కొరింథీ సంఘానికి ఎవరు వేశారంట అడుగు? తీతు ఏం చేశాడంట? ఈ కృపను పూర్వము ఎలాగో మొదలుపెట్టానో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయవలనని మేము అతన్ని వేడుకుంటే, పౌలు గారు చెప్తున్నాడు, మేము తీతును వేడుకొన్నాం. ఎటు నువ్వు అడిగేసావు, మొదలుపెట్టావు, దాన్ని ఏం చేయమంటున్నాడు? కంప్లీట్ చేయమంటున్నాడు. అంటే ఇది ప్రతి ఒక్కరూ చేస్తే, ఒక అడుగు ముందుకేసి సంపూర్ణం చేయాలి నేను అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉంటే అసలు సంఘం పట్టిద్దా? చెప్పండి. పొలాల్లో పెట్టుకోవాలి సంఘం చాలక కదా. అందరూ నాకెందుకులే, ఆళ్ళేస్తారులే. ఏమంటే పరిచర్య దగ్గర నుంచి ఎన్నో పనులు ఉన్నాయి, సువార్త పనులు ఉన్నాయి, సువార్తకు సహకరించే పనులు ఉన్నాయి. ఇందులో నేనెందుకులే, వాళ్ళు కదా చేసేది, అది వాళ్ళ పని కదా అన్నట్టు ఎవరికో కేటాయించేస్తున్నాం పనులు. పని వచ్చే విషయం ఏమన్నా ఉంటే అది కేటాయించం, పోయే విషయం అయితేనే కేటాయిస్తాం. తీతు ప్రారంభించాడంట, నువ్వు దాన్ని సంపూర్ణం చేయాలని వేడుకుంటున్నారంట తీతు గారిని. 8వ వచనం, 7వ వచనం, మీరు ప్రతి విషయములో, అంటే సంఘములో ఎన్ని విషయాలు ఉన్నాయి? సంఘములో ఎన్ని విషయాలు ఉన్నాయి? చాలా విషయాలు ఉన్నాయి. ప్రతి విషయములో అంటే చాలా విషయాలు ఉన్నాయి. సంఘం అనగానే మనకేం తెలుసు ఎన్ని విషయాలు ఉన్నాయి సంఘంలో అనిపించింది? ఏముందండి, వెళ్తాం, కాసేపు పాటలు పాడతారు, కూర్చుంటారు, ఆరాధన అయిపోయింది, వాక్యం చెప్తారు, వెళ్ళిపోతాం. ఎవడన్నా పలహారం తెస్తే పంచుకుంటాం, లేకపోతే లేదు, ఖాళీ కడుపుతే వెళ్ళిపోతాం. ఇంతే మనకు తెలుసు కదా. సంఘంలో చాలా విషయాలు ఉన్నాయి, అన్ని విషయాలు ఉన్నాయి అంటున్నాడు. అన్నీ చాలా సంగతులు ఉన్నాయి సంఘంలో. అన్ని విషయంలో అనగా అన్ని విషయాలంటే ఏమేమి ఉన్నాయా అంటే, విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. తీతు ప్రారంభించిన కృప దేని విషయంలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు. ఈరోజు ఆ విషయం పక్కన పెడదాం. తీతు ఏది ప్రారంభించాడు, ఎందులో సంపూర్ణం చేయాలనేది తర్వాత. ఇప్పుడు సంఘంలో చాలా సంగతులు ఉన్నాయి. ఆ సంగతుల్లో సంఘంలో ప్రతి వ్యక్తి డెవలప్ అవ్వాలంట. అన్ని విషయాల్లో అభివృద్ధి పొందినట్లు అంటున్నాడు. ప్రతి విషయంలో అంటే విశ్వాస విషయంలో అభివృద్ధి. విశ్వాస విషయంలో అభివృద్ధి. అసలు విశ్వాసం ఉండబట్టే కదా మనం సంఘానికి వచ్చాం. విశ్వాసం లేకుండా ఎవరైనా వచ్చారు ఇక్కడ సంఘానికి? దేవుడు ఉన్నాడు, తన కుమారుడిని నా కోసం పంపించాడు, నేను ఆయన రక్తంలో కడగబడ్డాను, అందుకే బాప్తీసం తీసుకొని పరిశుద్ధుడిగా తీర్చబడ్డాను, ఇప్పుడు నేను పరలోకానికి వారసురాలనే విశ్వాసం మనకు ఉండబట్టే మనం సంఘంలోకి వచ్చాం. అంతేనా? ఇప్పుడు విశ్వాసంలో ఏమవ్వాలంట? విశ్వాసంలో ఏమవ్వాలంట? అభివృద్ధి. విశ్వాసంలోను, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందు. ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ? విశ్వాసంలో డెవలప్మెంట్. ప్రారంభంలో విశ్వాసం తక్కువగా ఉండొచ్చు, లేకపోతే ప్రారంభంలో విశ్వాసం ఎక్కువగా ఉండొచ్చు. దేవునిలోకి వచ్చిన కొత్తలో రాను విశ్వాసంలో బలహీనపడుతున్నామా, విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నామా? అర్థమవుతుందా? విశ్వాసంలో అభివృద్ధి చెందటం అంటే ఏంటి? విశ్వాసంలో పడిపోవటం అంటే ఏంటి? నువ్వు చేసే పనులను బట్టి నువ్వు విశ్వాసంలో డెవలప్ అవుతున్నావా, అణిగిపోతున్నావా నీకు అర్థమైపోద్ది. విశ్వాసం ఉంటే దేవుడు చెప్పాడు నేను చేయాలంతే. విశ్వాసంలో టాప్ రేంజ్కి వెళ్ళిపోయామనుకోండి,
అభివృద్ధి చెందామనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఇది దేవుని ఆజ్ఞ, మనుషులెవడు దీనికి అడ్డుపడినా నేను దాన్ని ఖాతరు చేయను, దేవుడు తర్వాతే ఎవరైనా అనే ఆలోచనలో దేవుడు చెప్పాడు నేను చేయాలంతే. ఇక వంకలు ఉండవు, అక్కడ సాకులు చెప్పే అవకాశాలు ఉండవు. మా పిల్లల్ని స్కూల్కి పంపించాలి, తీసుకురావాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి, మా గేదె పేడేయలేదు 2 రోజుల నుంచి, ఈరోజు వేస్తానంది, ఈ పనికి మాలిన ముచ్చట్లేవి ఉండవు. విశ్వాసంలో బలపడిన వాడి స్టేజీ దేవుడు చెప్పాడు చేయాలి, దేవుడు చెప్పాడు చేయాలి. అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రిగా ఎందుకు చేశాడంటే దేవుడు చెప్పాడు. దేవుడు అంటే ఏంటో తెలియని ఆయన మనకన్నా కాస్త కూస్త ఆధారాలు ఉన్నాయి, చరిత్ర ఆధారాలు కానీ ఈ పాత నిబంధన ఆధారాలు చాలా ఉన్నాయి. అబ్రహాం గారికి ఏమీ తెలియదు, విగ్రహారాధన చేసుకుంటూ బ్రతుకుతున్న ఫ్యామిలీ అది. అలాంటి వారికి దేవుడు పిలిస్తే ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడికి ఏం అడగలేదండి. నువ్వు వచ్చే అన్నాడు, వచ్చేసాడు అంతే. వచ్చే అంటే వచ్చేసాడంటే ఎంత విశ్వాసం ఉందో చూడండి. ఎందుకు చేయాలి ఇది, లాజిక్ చెప్పండి అని అడగకుండా దేవుడు చెప్పాడు నేను చేస్తా అంతే. అంటే అంత నమ్మకం ఉందన్నమాట. డబ్బులు అడిగారు అనుకోండి ఎవరన్నా మనల్ని, ఎప్పుడు ఇస్తామని అడగకుండా ఇస్తామా? ఎందుకు అని అడగకుండా ఇస్తామా? చెప్పండి, ఎంతమంది ఇస్తారు అలా? నాకు ఒక 10,000 కావాలని అడిగాం అనుకోండి, ఎందుకండి పాస్టర్ గారు అని అడుగుతారా? అడగరా? పాస్టర్ గారు అడిగాడు ఇచ్చేద్దామంటారా? తిరిగిస్తారా? ఈరా అడుగుతారా? అడగరా? అడగకుండా ఇస్తారా ఎవరన్నా? ఎవరెవరు కదా. మరి దేవుడు పిలిచాడంటే, దేవుడు పిలిస్తేమండి, ఇక్కడ నా భార్య పిలుస్తుంది, ఇక్కడ నా భర్త పిలుస్తున్నాడు, నా పిల్లలు పిలుస్తున్నారు, లోకం పిలుస్తుంది, ఉద్యోగం పిలుస్తుంది, పని పిలుస్తుంది. ఇలా లోకంలో ఎవరు పిలిచినా విధేయులైపోయి లోబడిపోయి వెళ్ళిపోతామే. మరి దేవుడు పిలుపు, దేవుడు మాట ఖాతర్లేదు. అంటే నామకార్థ విశ్వాసులుగా బతుకుతున్నట్టు మనకు అర్థమవుతుంది. విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటున్నాడు. కొలస్సీ పత్రికలో ఒక మాట ఉంది చూడండి, 2వ అధ్యాయం కొలస్సీ పత్రిక, ఇది ఖచ్చితంగా 8వ అధ్యాయము, కొరింథీ 2వ పత్రిక అలా ఉంచండి, 7వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచున్నారు. ఏందంట? కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. ఆయన యందుండి నడుచుకొని. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు ఒక మొక్క అయితే, అంటే అంగీకరించామంటే విత్తనం మొలకెత్తిందని అర్థం. యేసుక్రీస్తు వారి వాక్యం అనే బీజం మనలో పడింది, విత్తనం పడింది. ఈ విత్తనం మొలకెత్తింది. ఈ మొలక డెవలప్ అవ్వాలంటే కింద ఏమవ్వాలి? భూమిలో వేరు అభివృద్ధి చెందాలి. అండర్ గ్రౌండ్లో లోపల, భూమి లోపల వేరు చొచ్చుకొని పోవాల. వేరు ఎంత బలంగా చొచ్చుకొని పోతుందో, ఎంత దూరం విస్తరిస్తుందో అంత దూరంలో ఉన్న భూసారాన్ని తీసుకొని పైన మొక్కని అభివృద్ధి చేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించినప్పుడు విత్తనం లాంటి విశ్వాసం ఉంది, వాక్యం వచ్చింది, మనలో పడింది. ఈ పడిన విత్తనం లోపల అభివృద్ధి చెందాలి. పైన మొక్క అభివృద్ధి చెందాలి, కింద వేళ్ళు విస్తరిస్తూ ఉన్న కొద్దీ మొక్క అభివృద్ధి చెందిద్ది. అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం డెవలప్ అవ్వాలా, అలాగే ఉండాలా? చెప్పండి.
అభివృద్ధి చెందాలి. ఇప్పుడు నువ్వు బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ఎంత కింద వేరు పారింది, కనపడుతూ ఎన్ని ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ వచ్చినాయి. వేరు పారాలంటున్నారు, ఏం పారినట్టు కనపట్ల, పారిపోయే పరిస్థితే కనపడుతుంది. కానీ కాస్త కూస్త దగ్గరైనోళ్ళు కూడా లోకం ఆకర్షిస్తే దానికోసం పారిపోతున్న సందర్భాలు కనపడుతున్నాయి. కానీ గట్టిగా వాక్యం చెబితే నిలబడలేని పరిస్థితులు కనపడుతున్నాయి. కానీ వేరుపారి తన్ను తాను అభివృద్ధి చెందుకొని డెవలప్ అయ్యే పరిస్థితి కనపట్ల. వేరంతా విస్తరిస్తే ఆ చెట్టు అంతా గట్టిగా ఉంటుంది. అప్పుడప్పుడు గాలివానలు వస్తూ ఉంటాయి, చెట్టు ఊగిపోతూ ఉంటుంది. ఊగినప్పుడల్లా కింద వేర్లు కూడా కదులుతాయా? కదలవా? కదులుతాయి. కదిలినప్పుడు భూమి లోపల లూజ్ వచ్చింది. లూజ్ వచ్చినప్పుడు పడిపోయిందిలే అనుకుంటాం. కొన్ని చెట్లు అలా గాలి వచ్చినప్పుడు ఊరికనే పడిపోతాయి, అంటే వేరు సరిగ్గా పారలేదని అర్థం. వేరు బాగా పారి స్థిరంగా ఉన్నప్పుడు ఎంత గాలి వస్తే అంత బిగబట్టి ఉంటుంది. గాలి తగ్గిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఇంకా ఆ లూజ్ అయిన మట్టిలో కూడా వేరు విస్తరించి పారిద్ది అన్నమాట. అంటే కదిలినంత మాత్రాన వేరు చలనం లేదు, పాడవలేదు, ఇంకా అభివృద్ధి చెందటానికి కాస్త కదిలింది. అలాగే యేసుక్రీస్తులో మనం అభివృద్ధి చెంది వేరు పారాలంటే మనకి సమస్యలు పెడతాడు. గాలివాన లాంటి సమస్యలు, చెట్టును కదిలించే సమస్యలు పెడతాడు. ఆ సమస్యలు వచ్చినప్పుడు మనం ఇంకా స్థిరంగా విస్తరించాలి కింద వేరు, అప్పుడు చెట్టు ఇంకా ఎదుగుతూ ఉంటుంది. చిన్న చిన్న గాలులకే పడిపోయే చెట్లు ఉంటాయి, కొన్ని చెట్లు పెడుసు చెట్లు ఉంటాయి, రోడ్డుకి అడ్డంగా పడిపోతూ ఉంటాయి విరిగి గాలి వచ్చినప్పుడు. ఎందుకు పడిపోయినాయి అంటే కింద వేరు స్థిరంగా లేదు, దాని యొక్క లక్షణమే పెడుసు లక్షణం కాబట్టి ఊరికినే విరిగిపోతూ ఉంటాయి. అదే విశ్వాసమందు స్థిరంగా ఉన్న చెట్లు అనుకోండి, అంటే చెట్టు అంటే మనిషితో పోల్చుకుంటే విశ్వాసంలో నేను నమ్మింది ఖచ్చితం, ఇంకెవ్వడేం చెప్పినా నేను అంగీకరించను, ప్రభు నా కోసం మరణించాడు, ఆయన్ని అంగీకరించి నేను అభివృద్ధి చెందితేనే పరలోకి వెళతాను. ఇది దృఢంగా మనం నమ్మామనుకోండి, ఈ నమ్మకం రోజు రోజుకి పెరగాల, అలాగే ఉండిపోవాలా? పెరగాలండి. ఆటంకాలు వచ్చే మాటలు చాలా వస్తాయి, మనల్ని దేవుడికి దూరపరిచే సందర్భాలు మనకి ఎక్కువ వస్తూనే ఉంటాయి. వచ్చేటప్పుడల్లా మనం ఇంకా స్థిరంగా నిలబడాలి. వాళ్ళతో ఈ వాక్యాలు చెప్పి మనం ఇంకా బలపడాలి. అప్పుడు విశ్వాసంలో రోజు రోజుకి అభివృద్ధి చెందుతాం. అందుకే ఏమన్నాడు కొలసీలో, మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. వేరుపారిన వారే అన్నాడు. 2 ఇంటి వలె కట్టబడుచు అన్నాడు. ఇంటి వలె కట్టబడుచు అంటే ఒక ఇల్లు ఒక్కొక్క రాయి కట్టి ఎలాగ కంప్లీట్ చేస్తామో, నువ్వు విశ్వాసంలో బలపడుతున్నావు అంటానికి సాదృశ్యం ఏంటంటే నీ ఆత్మ సంబంధమైన నీ విశ్వాస గృహాన్ని నువ్వు కట్టుకుంటూ ఉండాలి. పురాదులేసి ఆగిపోయిన ఇళ్ళు చాలా ఉంటాయి, మొండి గోడలతో ఉన్న ఇళ్ళు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇంకా వాళ్ళ దగ్గర స్తోమత లేదు. రోజు కట్టుకుంటూ కంప్లీట్ చేసామంటే అర్థం సామర్థ్యం ఉందని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తులో మనం నేర్చుకున్న ప్రకారంగా వాక్యంలో రోజు ఎదుగుతూ ఉంటే, పోనీ వాక్యంలో ఏమన్నా ఎదగలేకపోవటానికి మనకి వాక్యం ఏమన్నా తక్కువైందా? బయట ఎక్కడా దొరకని మంచి శ్రేష్టమైన వాక్యం అందుతుంది. ఇంత వాక్యం తీసుకొని నువ్వు విశ్వాస గృహాన్ని నిర్మాణం చేసుకోవట్లేదంటే ఏం చేస్తున్నావు? రాయి తీసుకుంటున్నావు, రాయి తీసి అవతల పడుతున్నావు. విశ్వాస గృహంలో ఆ రాయిని నిర్మాణం చేసుకోవట్లేదు. అర్థమైందా? నీ విశ్వాస గృహం ఎవరిదో పర్సనల్. ఇది విశ్వాసంలో ఎదగాలంటే విశ్వాసాన్ని ఒక గృహంతో పోల్చాడు, విశ్వాసాన్ని ఒక చెట్టుతో పోల్చాడు. చెట్టు అయితే వేరు తన్నే కొద్దీ పైన అభివృద్ధి చెందుతుంది. విశ్వాస గృహం అయితే
ఒకదాని మీద ఒకటి రాళ్ళు కట్టుకో. ఒక్కొక్క వాక్యం వినగానే ఒక ఒక అడుగు గోడ పైకి లెగవాలి, ఒక ఇంచన్న కనీసం లెగవాలి. ఎప్పుడు విశ్వాసంలో ప్రారంభంలో ఎలా ఉందో, ఎన్ని వాక్యాలు విన్నా నీ విశ్వాసం అనే గృహం అభివృద్ధి చెందట్లేదంటే నువ్వు అభివృద్ధి పదంలో లేవని అర్థం. విశ్వాసంలో అభివృద్ధి చెందాలంట అంటే ఒక్కొక్క వ్యక్తి విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ ఉంటే సంఘం ఏమైంది చెప్పండి? సంఘం మొత్తం అభివృద్ధి చెందింది, విస్తరించింది. సంఘం విస్తరించకపోవటానికి సంఘములో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో నలుగురో పనిచేస్తే సరిగ్గా విస్తరించదు. ఎవరు పర్సనల్ విశ్వాసాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉండాలి ప్రియులారా. అది గృహంతో పోల్చినప్పుడు నీ విశ్వాస గృహాన్ని రాయి 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 పేర్చుకుంటూ ఎన్నో వాక్యాలు వింటున్నావు. ఆ వాక్యాలన్నీ నీ విశ్వాసాన్ని పెంపొందించడానికే తప్ప ఉన్న విశ్వాసాన్ని కూల్చేయటానికి కాదు. ఆ విశ్వాస గృహాన్ని నువ్వు ఒక్కొక్క రాయి పెంచుకుంటూ డెవలప్ చేసుకొని విశ్వాస గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవటానికి ఉపయోగపడాలి. అవన్నీ నేర్చుకున్న ప్రకారం, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు అంటే ఫిక్స్ అయిపోవటమే. ఈ సబ్జెక్ట్ విషయంలో ఎవడెన్ని తప్పులు చెప్పినా, ఎవరెన్ని వాక్యాలు తీసుకొచ్చినా నేను ఫిక్స్ అయిపోయాను, ఈ వాక్యాల ప్రకారంగా నేను వింద రైట్. నా విశ్వాస గృహంలో ఈ రాళ్ళు పేర్చేసారు, అయిపోయింది. ఇక నువ్వొచ్చి మళ్ళీ ఆ రాళ్ళు తొలగించు అంటే కుదిరే పని కాదు. స్థిరపరచబడాలి. కాంక్రీట్ వేసేసాం, పోస్ట్ పోసాం, ఏమైంది? గట్టిపడిపోయింది. ఈ కాంక్రీట్ సరైంది కాదు, నువ్వు అనవసరంగా ఇక్కడ పోస్ట్ పోసావు, పీకే అన్నాడు అనుకో, వాస్తు నమ్మేవాడు పీకేస్తాడు, మళ్ళీ మిషన్ తెచ్చి దాన్ని పాడు చేస్తాడు. అదే సరిగ్గా కడితే నేను కట్టింది కరెక్టే, నువ్వు ఎన్నన్నా చెప్పు, దీన్ని నేను డిమాలిష్ చేయను, పాడు చేయను అని ఫిక్స్ అయిపోవాలి. నేర్చుకునే వాక్యం ప్రకారంగా నువ్వు ఎక్కడెక్కడ ఫిక్స్ అయిపోతుంటే ఇంకా విశ్వాస గృహం నీది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, డెవలప్ అవుతూనే ఉంటుంది. ఒకడేదో చెప్పగానే ఇటువైపు వెళ్ళిపోయి ఇది రైటే అనుకొని చాలామంది అలా వెళ్ళిపోయారు. ఆడి బోధ రైటు, ఈడు బోధ రైటు, ఈడు బోధ రైట్ అని రకరకాల బోధల్లోకి వెళ్ళిపోయి దేనికి పనికి రాకుండా పాడైపోయారు. ఏ విషయంలో డెవలప్మెంట్ కనపడదు. వాళ్ళకు వాళ్ళు తృప్తి పట్టవే, నేను గొప్పోడిని వీళ్ళందరికంటే అని ఫీల్ అవ్వటం తప్ప సాక్ష్యాధారాలు ఏముండవు. ఎంతమందికి వాక్యం చెప్పావు, ఎంతమందికి బాప్టిజం ఇచ్చావు, ఎంతమందిని క్రీస్తులోకి తెచ్చావు, ఎంతమందిని వాక్యంతో పెంచుతున్నావు, ఇవేం ఉండవండి. నేను నేర్చుకున్నాను, నేను పాటిస్తున్నాను అనుకుంటామంతే. ముందు నీ విశ్వాస గృహం అభివృద్ధి చెందాలి. నీలో విశ్వాసం రోజు రోజుకి పెంపొందించాలి. బాహ్యంగా నేర్చుకునే జ్ఞానం వేరు, విశ్వాసంతో నేర్చుకుని పూర్తిగా నమ్మి నేర్చుకున్న జ్ఞానం వేరు. దీన్ని అనుభవ జ్ఞానం అంటారు. ఆ సందర్భం వచ్చినప్పుడు నువ్వు దాన్ని అధిగమించావా, ఫెయిల్ అయ్యావా? అలా అధిగమించి ఆ సందర్భాన్ని నువ్వు పాటించినప్పుడు విశ్వాసంలో బలపడతావు. మీకు అర్థమవుతుందో లేదు? పొరుగు వాళ్ళది ఏది ఆశించకూడదు అని వాక్యం విన్నాం అనుకోండి. మనం ఇప్పుడు మనకేమనిపించాలి? పక్కోడిది నాకు వద్దు, నేను ఆశించను, దురాశ దుఃఖమునకు. అసలు దేవుడు చెప్పాడు ఆశించొద్దు అన్నాడు కాబట్టి నేను ఆశించను అని ఫిక్స్ అయిపోవాలి. ఒకటి కొంటే 4 చీరలు ఇస్తున్నారని ఆఫర్ వచ్చిందనుకోండి, చెప్పండి ఇస్తాడా? ఊరకనే చెప్పండి, ఇస్తాడా? లేదా ఒకళ్ళు చేర్చు, నువ్వు చేరు, నీతో పాటు 3 చేర్చు ఈ స్కీమ్లో అన్నాడు అనుకోండి. ఏదో ఒక రోజు వీడు చేరి లక్షల మంది ప్రజలైన తర్వాత మొత్తం ఎత్తేస్తాడని ఎన్నో సాక్ష్యాధారాలు గతంలో జరిగినాయి. వాళ్ళు 3 పోతే పోయారు. వాళ్ళ 3 నుంచి సంపాదన నాకు వస్తుంది కాబట్టి నేను చేర్చేసాను అనుకుంటే అది స్వార్థం అవుతుందా? ఆశా నిగ్రహం అవుతుందా? ఆశా నిగ్రహం అవ్వదు, స్వార్థం. అంటే ఆ ఊరకనే వచ్చే సొమ్ము కావాలనుకోవటం తప్పు కదా. ఫోనుల్లో కూడా వస్తూ ఉంటే మీరు ₹1,00,000 బంపర్ ఆఫర్ పొందారు, గెలిచారు అంటాడు. లక్కీ డ్రా గెలిచారంట. అసలు మనము లక్కీ టికెట్ తీసుకుంటే కదా గెలవటానికి, అందులో మనం పార్టిసిపేట్ చేస్తే కదా గెలవటానికి. అంటే వాడే నంబర్ తీసేసుకొని, వాడే అడ్రస్ తీసేసుకొని, వాడే మనల్ని గెలిపించేసి వలలో వేయటానికి ఆఫర్లు ఇస్తూ ఉంటాడు.
ఫ్యామిలీని తీసుకొని పలానా చోటకి రండి, ఫిక్స్ చేసేస్తాడు, అక్కడ నేను నిరికిచ్చేస్తాడు. అసలు అలాంటి ఫోన్లు వచ్చినాయి అనుకోండి, నాకు ఊరకొచ్చేది ఏం వద్దు, నేను కష్టపడిందే నాకు కావాలి అని అన్నాం అనుకోండి. నేను చాలాసార్లు అలా చెప్పా, ఫోన్లో టక్కన పెట్టేస్తారు ఫోన్. ఇక అసలు నాకు నువ్వెందుకు ఇవ్వాలి ఊరకనే, నేనేం చేశాను? ఏం చేయకుండా ఊరకను వచ్చేది నేను తీసుకోను, నేను క్రైస్తవుడిని అని చెప్పగానే టక్కన ఫోన్ పెట్టేస్తారు. మీకు ఆ యంత్రం వచ్చింది, ఈ మంత్రం వచ్చింది, ఇవన్నీ ఫోన్లో చెప్తూ ఉంటారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ నేను తాగే రకం కాదని చెప్పేస్తాం అంతే. ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఏమన్నాడు? ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుటూ క్రీస్తులో ఉండి నడుచుకోవాలి. క్రీస్తుకు వేరుగా నడిస్తే నీ విశ్వాసం సరైంది కాదు. అంటే ప్రతి క్రైస్తవుడు విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. విశ్వాసంలో ఎదగకపోతే సంఘానికి నీకు కూడా డెవలప్మెంట్ ఉండదు. మనం అభివృద్ధి చెందాం, సంఘానికి నీ వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే చాలామంది విశ్వాసం విషయంలో డెవలప్ అవ్వలేదు కాబట్టి నీకు ఉపయోగం లేదు, సంఘానికి నీ వలన ఉపయోగం లేదు. ఆలోచించండి, నా వలన సంఘానికి ఏమన్నా ఉపయోగం ఉందా? పోనీ నా విశ్వాసం వలన నాకేమన్నా అభివృద్ధి చెందుతుందా? రోజు రోజుకి వాక్యంలో ఏమన్నా డెవలప్ అవుతున్నానా? దేవుని యందు రోజు రోజుకి నమ్మకం పెరుగుతుందా? విశ్వాసంలో అభివృద్ధి అంటే ఏంటి? దేవుడు అంటే ప్రారంభంలో ఉన్న భక్తి కంటే, ప్రారంభంలో ఉన్న విశ్వాసం కంటే రోజు రోజు విశ్వాసం ఏమవ్వాలి? బలపడిపోవాలి. రోజు రోజు విశ్వాసంలో అభివృద్ధి చెందుతుంటే మనం ఎంత స్ట్రాంగ్ అవుతామంటే అబ్రహాం గారు అంత స్ట్రాంగ్ అవుతాం. నీ కుమారుణ్ణి లేక లేక పుట్టిన నువ్వెంతగానో ప్రేమించే నీ కుమారుణ్ణి నేను చూపించబోయే ఒక పర్వతాల్లో ఒక పర్వతం మీద నా కొరకు నీవు దహన బలిగా అర్పించాలి అంటే నీ కుమారుణ్ణి కట్టెలు పేర్చి కట్టెల మీద కట్టేసి అతన్ని పెంచి అక్కడ పడుకోబెట్టి కత్తితో అతన్ని పీక కోసి నువ్వే నీ చేతులతో కాల్చాలి అని అంటే విశ్వాసం ఉంటే చేస్తాడా? విశ్వాసం లేకపోతే చేస్తాడు ఆయన? ఎంత విశ్వాసం? నీ బిడ్డ సండే స్కూల్కి రాకపోతే బెత్తంతో కొట్టుకుంటూ 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 తీసుకొచ్చి సండే స్కూల్లో కూర్చోబెట్టా అని నేను చెప్పాను అనుకోండి, ఏం పాస్టర్ అయినా పిల్లల్ని బాధేయమంటాడా, కొట్టుకుంటూ తీసుకురమ్మంటాడా అంటారు. అంటే వీళ్ళు ఎలాంటి విశ్వాసులు? దౌర్భాగ్యపు విశ్వాసులు. వాక్యంలో ఏమన్నాడు సామెత గ్రంథంలో? తండ్రి శిక్షించని కుమారుడు ఎలాంటి వాడవుతాడంట పిల్లలకి? బెత్తము 13:23 నీ బాలురను అంటే బాధేసేయాలా? కొట్టాలా వద్దా? కొట్టాలి. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావుకుండును, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. తండ్రి మీద బాధ్యత, తల్లి మీద. అది నా మాట ఏంటండి, వాళ్ళ అమ్మమ్మ మాట, వాళ్ళ తాతయ్య మాట, వాళ్ళ నాయనమ్మ మాటలే వింటాడు. దౌర్భాగ్యుడు నువ్వు. నీకు ఇచ్చింది ఎందుకు పిల్లల్ని దేవుడు? పెద్దోడుగా పుట్టిస్తే ఆడు నీ మాట ఏంటో నిన్ను అంతాడని చిన్నపిల్లలుగా పుట్టించాడు మన గర్భాల్లో దేవుడు. ఎందుకు? మొక్క అయినప్పుడు వంచుతావురా అని. నిన్ను వంచకపోవచ్చు నీ తల్లిదండ్రులు, నువ్వన్నా నీ పిల్లలు వంచాలి కదా. నీకు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, విశ్వాసం వచ్చింది కదా. ఈ విశ్వాసంలో నీ పిల్లల్ని నువ్వు పెంచాలంటే ఏం చేయమన్నాడు? బెత్తంతో కొట్టమన్నాడు. నేను కొట్టనండి, నా పిల్లలంటే నాకు ముద్దు అంటే నువ్వు నరకానికి ముద్దుతో పంపిస్తావా? నీ ముద్దు వాడిని నరకానికి పంపించే ఆ ముద్దెందుకు? బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాడి ఆత్మను నీవు తప్పిస్తావు. నువ్వు లోక సంబంధమైన విషయాల్లో భయం చెప్పకపోయినా పర్వాలేదు, వాక్య విషయంలో వాడిని కొట్టి దారిలో పెట్టకపోతే
నీ చేతులతో నువ్వే తోసావు నరకానికి అని అర్థం. నీ బిడ్డల్ని, నీ గర్భాన పుట్టిన నీ కన్నపేగుని నువ్వేం చేసినట్టు? నీ స్వహస్తాలతో, నీ లోక సంబంధమైన ప్రేమతో వాళ్ళని నరకంలోకి జంపు చేయించావని అర్థం. అలాంటి విశ్వాసం కాదు ఉండాల్సింది, వాక్యానుసారమైన విశ్వాసం. దేవుడు చెప్పాడు, నేను చేస్తా అంతే. దేవుడు కొట్టమన్నాడయా, కొడతాను అంతే. ఎందుకు కొట్టావు? వాడు నరకానికి పోకుండా తప్పించడానికి కొట్టావు. అది దేవుడు చెప్పాడు, చేస్తాను, అది విశ్వాసం అంటే. అబ్రహాం గారు దేవుడు చెప్పాడు, ఏంటయ్యా దేవుడా నువ్వేనా, పుట్టించింది నువ్వే, పెంచుకుంటున్నావు, హ్యాపీగా వాడితో ఆడుకుంటున్నాను అని ఈ సందర్భంలో మళ్ళీ నా కొడుకుని నా చేతులతోనే తీసుకెళ్ళి చంపేయమంటావా, నరికేయమంటావా, కాల్చేయమంటావా అని అనలేదు. అలాంటి విశ్వాసం ఉంటే విశ్వాసంలో నువ్వు ఎదుగుతావు, స్థిరపడతావు, క్రీస్తు నందుండి ఎదుగుతావు. ఇంకా దేంట్లో అభివృద్ధి చెందమన్నాడు? కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయంలో ఉన్నాం మనం. ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును నీకు మా ఎళ్ళనున్న ప్రేమయందును ఎలాగూ ఇప్పుడు మనం విశ్వాసమందు ఎలా అభివృద్ధి చెందాలో ఆలోచించాం. తర్వాత ఉపదేశమందును అన్నాడు. ఉపదేశమందంటే ఉపదేశం, బోధ. ఉపదేశించటం అంటే బోధించటంలో అభివృద్ధి చెందాలి. అసలు బోధ ప్రారంభించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. సంవత్సరాలు గడిచిపోతుంది బాప్టిజం తీసుకొని. విశ్వాసంలో డెవలప్మెంట్ లేదు, బోధలో ప్రారంభమే లేదు. ఇవన్నీ నువ్వు ప్రారంభించావన్నాడు ఎవరు? తీతు గారిని. అసలు ప్రారంభించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ. బోధలో అభివృద్ధి చెందాలంట. బోధ ప్రారంభించిన వాళ్ళే ఉంటే ఇంకా అభివృద్ధి ఎప్పుడు చెందుతారు? ఒక్కొక్కటి చెబుతుంటే డెవలప్ అయింది. ఒకేసారి ఎవరు పరిపూర్ణులుగా అవరండి. ఒకేసారి గొప్ప బోధకులు, ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఎవరు దేవుడు మెచ్చే విధంగా దేవుని మీద మనసు పెట్టి, వాక్యం మీద మనసు పెట్టి, ఆత్మ సహాయంతో నేర్చుకున్న వాళ్ళు రోజుకి అభివృద్ధి చెందుతారు. అంటే బోధలో ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. ప్రారంభంలో ఎలా చెప్పావో ఇప్పుడు అలాగే చెబుతావా? రాను నేర్చుకుంటూ ప్రజల నాడి అంటే ఎలా చెబితే వాళ్ళకి అర్థం అవుతుంది. వాక్యంలో ఉన్న సారం ఇదైతే ఆ సారాన్ని తీసుకొని వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలాంటివన్నీ చెప్పే కొంది మనకు పాఠం వచ్చింది. చెప్పే కొంది అభివృద్ధి చెందుతాం. చెప్పకుండా నేను అన్నీ బాగా నేర్చుకున్నాక అప్పుడు చెబుతానండి అన్నావు అనుకోండి, నీకు అభివృద్ధి రాదు. అర్థమైందా? ఎక్కడో చోట ప్రారంభించాలి. ప్రారంభించింది చెప్పుకుంటూ వెళితే డెవలప్ అవుతావు. నేను అలా అప్పుడు చెప్పిన గత 10-15 ఏళ్ల క్రితం చెప్పిన వాక్యాలకి ఇప్పుడు చెప్పిన వాక్యాలకి తేడా చూడండి. అంత మెచ్యూరిటీ కనపడదు అప్పుడు. ఇప్పుడు మెచ్యూరిటీ పెరిగింది. ఎందుకు? బోధ విషయంలో రోజుకి ఏమవుతున్నాం? అభివృద్ధి. ఏదైనా సాధన చేస్తే సాధ్యంగా అంది ఉండదు. చెయ్యి తిరిగిన పనివాడండి అంటావు. ఎందుకట్ట చెయ్యి తిరిగింది? చెయ్యి కొంతమంది పని చేస్తుంటే అసలు వేళ్ళు ఇలా కదుపుతూ ఉంటారు. ఆ స్పీడు మన కంటికి కూడా అందదు. అల్లికలు ఇవన్నీ అల్లేవాళ్ళు కొంతమందిని చూడండి, టకటక చేతులు అటు పని అటు చేసుకుపోతాయి. ఎందుకు? అలవాటు చేశారు బాగా ప్రాక్టీస్గా. మనం అల్లమంటే ఏళ్ళలో గుచ్చుకుంటాం సూది తీసుకెళ్ళి. అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక 10 సార్లు గుచ్చుకున్నా వేల్లో, ప్రాక్టీస్ చేస్తే ఏమైంది? మనం కూడా కళ్ళు మూసుకొని అల్లేస్తాం. మరి బోధ విషయంలో ఎందుకు ప్రారంభించరు? బోధ విషయంలో ఎందుకు అభివృద్ధి చెందరు? సంఘం అభివృద్ధి చెందకపోవటానికి ఇదిగో కాళ్ళు చేతులు చచ్చుబడిన వాళ్ళు, నోర్లు చచ్చుబడిన వాళ్ళు, విశ్వాసంలో బలహీనలుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. మరి విన్న వాక్యం ఏమవుతుంది? ఇటు విని ఇటు వదిలేయటం. అందుకే డెవలప్మెంట్ లేదు. ఒక పక్క సెలైన్ ఎక్కిస్తున్నాడు, ఒక పక్క పోతానే ఉంది నీరు.
బలం వచ్చిద్దా? ఏమి రాదు కదా. పుష్టిగా తింటున్నాడు, అజీర్తి చేస్తుంది, లేకపోతే విరోచనాలు అవుతానే ఉన్నాయి. ఎంత పుష్టికరమైన ఆహారం పెట్టినా ఏమి లాభం? బెలూన్కి సందనం రంధ్రం పెట్టి నువ్వు గాలి కొడతా ఉండు, ఉబ్బిద్దా బెలూన్? అలాగే ఉంటుందా? ఉబ్బదు. ఒక పక్క గాలి కొడుతుంటే ఒక పక్క గాలి పోతా ఉంది కదా. అలాగే ఎంత వాక్యం వింటున్నా ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? విశ్వాసంలో ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? బోధ విషయంలో అంటే విన్నది విడిచిపెడుతున్నాం, పంచర్లు వేసుకుంటున్నాం ఎక్కడో మనకి కదా. ఆ పంచర్ల వలన ఉన్న వాక్యం అంతా పోతుంది. విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. బోధ విషయంలో తిమోతి పత్రిక 2వ పత్రిక 4:2 అంటున్నాడు పౌలు గారు తిమోతి గారితో, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు. సంపూర్ణమైన దీర్ఘశాంతం ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏమండి స్టేజీలు ఇవి. సంపూర్ణమైన దీర్ఘశాంతం అన్నాడు, దీర్ఘశాంతం అన్నాడు. దీర్ఘశాంతం అంటే కోపం రాకూడదు, తిట్టకూడదు, అరవకూడదు, అవతల వ్యక్తి హర్ట్ అయ్యే విధంగా మాట్లాడు. లేదండి పక్కన ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అన్నాడు కాబట్టి తెలుస్తాడు సంగతి అనకూడదు. అక్కడ ఏముంది? సంపూర్ణమైన దీర్ఘశాంతం ఎత్తేసారు. ఆ కనెక్షన్ తప్పించేసి ఆ ఖండించి అన్నాడు కాబట్టి ఏయ్ నువ్వెంతరా అఫ్రాల్ గాడివి, బచ్చాగాడు అంటాడు. నీకు అసలు ఏమీ తెలీదు, నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి అంటాడు. ఎందుకంటే ఖండించమన్నాడుగా, నిన్ను ఖండించేశా. గద్దించన్నాడు కాబట్టి పెద్ద పెద్దగా అరుస్తాడు. గద్దించమంటే పెద్దగా అరవటం కాదు, రే నోరు మూసుకొని కూర్చో ఇలా కూడా చెప్పొచ్చు కదా. దాన్ని గొంతు చించుకొని గొంతు గేరబోయేటట్టు అరవాల్సిన అవసరం లేదు, హై పిచ్లోకి వెళ్ళిపోద్ది వాయిస్. ఈ సంపూర్ణమైన దీర్ఘశాంతాన్ని తగిలించుకొని ఇవి ఫాలో అవ్వండి. అప్పుడు ఎలా ప్రేమతో చెబుతావో తెలుసా? అవతల చెప్పిన వాక్యానికి అది అలా కాదయ్యా, ఇది ఇలా, ఈ వాక్యంతో మరి ఇది తప్పు అవుతుంది కదా, అలా సమాధానంతో చెప్పొచ్చు. బుద్ధి చెప్పంటే వాక్యం చెప్పటం, వాక్యం నేర్పించటం. బుద్ధి వాక్యములు సర్వసంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నాయి. అడిగి బుద్ధి లేదు, వాక్యం అనే జ్ఞానం లేదు. దాన్ని ఏం చేయాలి మనం? అక్కడ లేని జ్ఞానాన్ని, లేని బుద్ధిని నువ్వు వాక్యంలో నుంచి చెప్పాలి. అంటే ఇలా చెబుతూ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఉపదేశంలో ఏమవుతావు? అభివృద్ధి చెందుతావు. నువ్వు అభివృద్ధి చెందటం వల్ల నీ మాటలు విన్న ఎంతమంది వస్తారు సంఘానికి? ఒక్కళ్ళు కూడా తీసుకురాలేకపోయామంటే ఇవి నువ్వు ఫాలో అవ్వట్లా. విశ్వాసంలో డెవలప్ లేదు, ఉపదేశంలో అభివృద్ధి లేదు. తర్వాత జ్ఞానమందు అన్నాడు చూడండి, అదే కొరింథీ 2వ పత్రిక 8లో, జ్ఞానమందును, జ్ఞానంలో కూడా అభివృద్ధి చెందాలి. జ్ఞానం అంటే వాక్య జ్ఞానం, లోక జ్ఞానం. అబ్బా నాకు లోకంలో అన్ని పంచాయతీలు నాకు తెలుసండి. సైన్స్ తెలుసు, రాజకీయం తెలుసు, స్పోర్ట్స్ తెలుసు, ఇంకా వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు తెలుసు, మోసాలు ఎలా చేయాలో తెలుసు, కల్తీలు ఎలా చేయాలో తెలుసు. ఇవంతా జ్ఞానమే కదా. ఈ మధ్య విన్నారో లేదో పాల కల్తీ గురించి. ఇంతకుముందు యూరియా అవి కలిపి పాలు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక ఫార్ములా కనుక్కున్నారు. ఆ ఫార్ములా 10 లీటర్ల నీటిలో 1 లీటర్ ఆ ఫార్ములా కలిపితే 10 లీటర్ల పాలు అయిపోతాయి. ఈ పాలు ఒరిజినల్ పాలుని పక్కన పెట్టి టెస్ట్కి పంపిస్తే 2 మంచి అని చెప్తాడు వాడు. అందులో విటమిన్స్ ఉంటాయి, ఇందులో విటమిన్స్, అందులో మినరల్స్ ఉంటాయి, ఇందులో మినరల్స్ ఉంటాయి, అందులో పిండి పదార్థాలు మాంసకృతులు ఉంటాయి, ఇందులో అన్నీ. కాకపోతే పర్సెంటేజీలు తేడా అంతే. అంటే టెస్ట్కి పంపించినా కనుక్కోలేని విధంగా కల్తీ పాలు తయారవుతున్నాయి. గేదెలు అవసరం లేదు. భవిష్యత్తులో గేదెలు ఒక బొమ్మలు పెడతారు, గేదె బొమ్మ,
ఇదిగో ఏ గేదె నుంచి పిండామని చెప్తారు అంతే. అలా కల్తీ పాలుతారు. మరి జ్ఞానమేనది. గేదెలో నుంచి ఎలాంటి లక్షణాలు ఏమేమి పదార్థాలతో పాలొస్తున్నాయో మనిషి జ్ఞానంతో అలాంటివన్నీ బయట నుంచి తయారు చేస్తున్నాడు, గేదె అవసరం లేకుండా. ఇది జ్ఞానం కదా. ఆ జ్ఞానంలో అభివృద్ధి చెందమనలా. మరి ఏ జ్ఞానం? దేవుని జ్ఞానంలో డెవలప్ అవ్వాలి. గతంలో నీకు ఎంత జ్ఞానం తెలుసు, రోజులు గడిచే కొద్దీ నువ్వు ఎంత నేర్చుకున్నావు. 66 పుస్తకాల్లో ఉన్న మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇది నేర్చుకోకుండా ఏదో 4-5 పాఠాలు నేర్చేసుకొని నేను జ్ఞానంలో అభివృద్ధి చెందాను అనుకుంటే పొరపాటు. విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, ఉపదేశములో అభివృద్ధి చెందాలి, జ్ఞానములో అభివృద్ధి చెందాలి. యాకోబు పత్రిక. నాకు రావట్లేదండి, ఎంత జ్ఞానం నేర్చుకోవాలనుకున్నా అని అన్నావు అనుకోండి, 1:5 చూడండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు జ్ఞానంలో అభివృద్ధి కాలేకపోతున్నావు అంటే కారణం ఏంటి? నువ్వు దేవుడిని అడగట్లేదు. సొంతగా జ్ఞానం సంపాదించుకోవాలనుకుంటున్నావు. దేవుడిని అడిగి ఆత్మసహాయంతో పరిశోధన చేస్తే ఆటోమేటిక్గా జ్ఞానం వచ్చేసింది. జ్ఞానములో మనం రోజు రోజుకి ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. ఎప్పుడు యాయీరు కుమార్తె, రక్తస్రావం కలిగిన స్త్రీ, కుంటి వాళ్ళని బాగు చేశాడు, గుడ్డి వాళ్ళని బాగు చేశాడు. బిడ్డ నిన్ను కూడా బాగు చేస్తాడరా? అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడుదా? కాకపోతే నువ్వు పెట్టుబడి పెట్టు, 10 అంతలు దేవుడి దగ్గర నుంచి పొందు. 4 బయట పెట్టకథలు, కట్టుకథలు ఇవన్నీ చెప్పి మిక్స్ చేసి చెబితే జ్ఞానంలో అభివృద్ధి ఏమి మీకు బయట ఎవడో స్టోరీ తీసుకొచ్చి బాగా రసవత్తరంగా దాన్ని మలిచి మీ హృదయాలన్నీ ద్రవించిపోయే విధంగా ఆ స్టోరీ చెప్పి కొంచెం వాక్యం చెప్పాను అనుకోండి, బయటికి వెళ్ళి నాకు ఈ రెండిట్లు ఏది గుర్తుంటుంది మీకు? బయట స్టోరీయే గుర్తుంటుంది. హృదయాలు ద్రవించిపోయే విధంగా ఫీల్ అయ్యి మరీ చెప్పామనుకోండి, అది అందులో ఎవరి పాత్ర ఎలా ఉందో ఆ పాత్రకు తగ్గట్టుగా నేను యాక్షన్ చేస్తూ ఆ పాత్రలో లీనమైపోయి బోధించాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఏం చెప్పాడరా పాస్టర్ గారు. ఆ స్టోరీ మొత్తం మైండ్లో విజన్ కనపడింది, అంటే దృశ్య రూపంలో కనపడింది. తెర మీద బొమ్మ వేసి చూపించినంత క్లారిటీతో చెప్పే విధానాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. వాక్యం ఏమి గుర్తుండదు. ఏముంటుంది? స్టోరీ మాత్రం గుర్తుంటుంది. ఈరోజు సంఘాల్లో అదే జరుగుతుంది. వాక్యపు జ్ఞానంలో అభివృద్ధి లేదు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెడతారు వాక్యంలో, పనికి మాలిన ప్రశ్నలన్నీ అడుగుతారు. పనికొచ్చే ఆత్మ సంబంధమైన విషయాల్లో వాళ్ళ అభివృద్ధి కోసం ఏ క్వశ్చన్లు అడగాలో అవి ఉండవు. ఆ క్వశ్చన్లు కూడా ఎలాంటివి? బైబిల్లో పలాని పదం ఎన్నిసార్లు ఉంది, ఎన్నిసార్లు ఉంటేంది, ఒక్కసారి రాస్తే తప్ప ఏంటి? పరిశుద్ధత అనే పదం బైబిల్లో ఎన్ని చోట్ల ఉంది? ఒక్క చోట ఉంటే చాలదా నువ్వు పరిశుద్ధులుగా బతకటానికి? ఎక్కువ సార్లు చెబితే 100 సార్లు చెబితేనేనా? ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారండి. ఈ జ్ఞానంలో అభివృద్ధి ఎక్కడ చెందుతారు? జ్ఞానంలో అభివృద్ధి చెందాలంటే 66 పుస్తకాల్లో ఉన్న విషయాలన్నీ చెబుతూ ఉండాలి. అవి చెప్పకుండా జ్ఞానంలో అభివృద్ధి రాదు. అందుకే దేవుడిని అడిగి జ్ఞానం సంపాదించుకోమన్నాడు. భార్యలతో కాపురం చేసే విషయంలో కూడా జ్ఞానం చొప్పున చేయమన్నాడు. అంటే అర్థం ఏంటి? పేతురు మొదటి పత్రిక 3:7 అంటున్నాడు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అంటున్నాడు. ఏ జ్ఞానం చొప్పున చెప్పండి? లోక సంబంధమైన జ్ఞానం చొప్పున, వాక్య సంబంధమైన జ్ఞానం చొప్పున. అంటే భార్యలతో కాపురం చేసే విషయంలో కూడా ఏముండాలి? జ్ఞానము చొప్పున చేయాలి. అంటే జ్ఞానం చొప్పున చేయాలంటే దేవుడు
వాక్యానికి వెళ్తున్నాను, నువ్వేదో పని చెప్పావు భార్య, నేను చెయ్యను, ఇంట్లో బియ్యం లేవండి, పిల్లలు అల్లాడిపోతున్నారండి, నువ్వేమో మరి పరిచర్యకని వెళ్ళిపోతున్నట్టే, దేవుడు చూసుకుంటాడులే వెళ్ళిపోకూడదు. దేవుడికే ప్రాధాన్యత. నేను ఇంటి సంగతి పట్టించుకొని అవసరమైతే తల్లిని, పిల్లని, భార్యని అందరిని వదిలేయమన్నాడు కాబట్టి దేవుడు, నేను వదిలేసి వెళ్ళిపోతానని నేను జ్ఞానానుసారంగా ప్రవర్తించా అంటే బుద్ధిహీనత. అది అర్థమైందా? జ్ఞానం చొప్పునంటే ఇక్కడ నొప్పి కలగకూడదు, అక్కడికి పని ఆగకూడదు. బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదా మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపో, ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోవాలంటప్పుడు. ఇది జ్ఞానయుక్తమైన పని. భార్యని విడిచిపెట్టమన్నాడు వాక్య విషయంలో, నా నిమిత్తం అన్నాడు కాబట్టి వదిలేస్తా, సత్యసావు బతికితే బతుకు అనకూడదు. భార్యని ఏం చేయమన్నాడు? నీ సొంత శరీరం వలె ప్రేమించన్నాడు. మరి ప్రేమించినోడు వదిలేసి వెళ్ళిపోతే అది జ్ఞానయుక్తమైన వాక్యానుసారమైన ప్రవర్తన కాదు. జ్ఞానము చొప్పున నీ భార్యలతో కాపురం చేయండి అన్నాడు. రోమపత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. రెండో అధ్యాయము 19 రోమపత్రిక. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడయుండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? ఏమనుకుంటున్నాడంటేడు ఈ వ్యక్తి, ఏమనుకుంటున్నాడు? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవు అయ్యుండి, అంటే ధర్మశాస్త్రం కలిగిన వాడై ఉండి, అంటే నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, అందులో మహాజ్ఞానం ఉంది. ఏమంటున్నాడు ఇతను? జ్ఞాన సత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి, నేను చెబుతానంతే, గుడ్డోడికి తోవ చూపించేది నేనే, అంత ఆ జ్ఞానం నా దగ్గరే ఉంది. ఇంకా చీకటిలో ఉన్నవారికి వెలుగును నేనే, బుద్ధిహీనులకు నేనే శిక్షించేవాడిని, బుద్ధిహీనులకు గడ్డి పెడతాను నేనే. వాడు ఎవడైనా సరే నా కింద బలాదూరు గడ్డి పెడతాను నేనే, వాడికి సరైన ఇది అంటున్నారు కొంతమంది. బుద్ధిహీనులకు శిక్షకుడను నేనే, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీవంతటి నీవే ధైర్యంగా ఉన్నావు కదా. అంటే నాకు కంప్లీట్ జ్ఞానం ఉంది, ఎలాంటి వాడికి అలాంటి వాక్యం ఇచ్చేస్తా అని నువ్వు అనుకుంటున్నావు కదా. అంటే జ్ఞానం సంపాదించుకోమన్నాం కదని ఇవన్నీ మనం నేర్చుకొని, జ్ఞానం అయితే సంపాదించుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం, ఎలాంటి వాడికి అలాంటి వాక్యం టక ఇచ్చేస్తున్నాం. కానీ నువ్వు పాటించకపోతే వేస్ట్ కదా అంటున్నాడు. నీకు అర్థమవుతుందా? జ్ఞానములో అభివృద్ధి సంపాదించడం అంటే అర్థం ఏంటంటే, జ్ఞానం నేర్చుకుంటూ ఆ జ్ఞానానుసారంగా మనకు అన్వయించుకుంటూ మనకు కూడా ఆ జ్ఞానం బోధ చేస్తుంది. నేను గుడ్డివాడినై ఉన్నప్పుడు ఆ వాక్యం నాకు కూడా దారి చూపిస్తుంది. నేను చీకటి పనులు చేస్తున్నప్పుడు ఆ వాక్యం నన్ను వెలుగులోనికి తెచ్చింది కాబట్టి నేను చీకటిలోకి వెళ్ళకూడదు అనుకోవాలి బోధించేవాడు. అర్థమైందా? బోధ ఎదుటివాడికి నాకు కాదు అనుకోకూడదు. ఇది వాక్యం రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటే పదునైంది, అవతలవాడికి తెగిద్ది, చెప్పేవాడికి కూడా తెగిద్ది. ఇది నాకు తెగదండి, మీ వైపే చూపిస్తా అన్నాను అనుకోండి, కోసేస్తాడు. బోధించేవాడిని కోసేస్తాడు దేవుడు. జ్ఞానము అతిశయించకూడదు, జ్ఞానంతో నేర్చుకోవాలి, జ్ఞానంలో అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి చెందాలంటే బోధిస్తూ నేర్చుకుంటూ ఆ బోధ నేను అన్వయించుకొని పాటించాలి. అప్పుడు జ్ఞానంలో అభివృద్ధి చెందిన వాళ్ళం అవుతాం. ఊరికే నేర్చుకొని ఎదుటి వాళ్ళకి క్లాసులు చెప్పి పాఠాలు చెప్పి టక మాట్లాడితే అభివృద్ధి కాదు.
ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ వాక్యానుసారంగా నేను బతికానా లేదా? అందుకే ఏమన్నాడు, ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే. ఎదుటివాళ్ళు దొంగతనం చేయకుండా పాపం, అది నరకానికి పంపిస్తాడు దేవుడు. నేనే దొంగతనం చేశాను అనుకోండి, ఏమైద్దండి? పాస్టర్ గారే దోచుకుంటాడండి, ఆయన పెద్ద దొంగ, మనం కాకపోతే చిన్న దొంగలు అనుకుంటారా? పాస్టర్ గారేమో పెద్ద గజ దొంగ, పిల్లలం కాబట్టి మేము చిన్న దొంగలు అనుకుంటారా? ఎవడో చేయకూడదు. ఎదుటివాడికి దొంగిలించొద్దని చెప్పి నువ్వు దొంగిలిస్తావా? వ్యభిచరించవద్దని చెప్పిన నీవు వ్యభిచరించేదవా? విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళో లింగాన్ని మింగేస్తావా? ధర్మశాస్త్రమును మీరుట అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టే కదా దేవుడి నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్న. దేవుడిని అన్యజనులు ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు? క్రైస్తవులు వాక్యానుసారంగా బతకట్ల. బోధ అయితే చేస్తున్నారు, జ్ఞానం అయితే చెప్తున్నారు, కానీ వాళ్ళు అవి పాటించట్ల. జ్ఞానం నేర్చుకుంటూ జ్ఞానంలో ఎదుగుతూ ఉండాలండి. సంఘంలో ప్రతి వ్యక్తి బాధ్యత ఇది, పాస్టర్ గారిది ఒక్కడదే కాదు. బోధించే వాళ్ళందరి బాధ్యత, సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని సభ్యురాలు బాధ్యత. వేటిలో ఎదగాలి? విశ్వాస విషయంలో, ఉపదేశంలో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, సమస్త జాగ్రత్త అంటే అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. వాక్యానుసారంగా ఉంటున్నానా లేదా? ఒక్క విషయం కాదు, విశ్వాసము, బోధ, జ్ఞానం, ఇవి కొన్ని మాత్రమే చెప్పాడు. సమస్త విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలంటే ఏ విషయంలో తప్పిపోకుండా కాపాడుకుంటూ ఉండాలి. వాక్యం ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను? ఎప్పటికప్పుడు వాక్యంతో మనల్ని సరిచూసుకుంటూ ఉంటే అన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందుతాం. అన్ని విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉంటే ఇక అంతకంటే మించిన క్రైస్తవ్యం లేదు. ప్రతి విషయంలో జాగ్రత్త పడితే ఎందుకు మనకు ప్రమాదం వచ్చింది కదా? అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. ముఖ్యంగా మీకు మా ఎడల ఉన్న ప్రేమయందు ఎలాగా అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. దేంట్లో అభివృద్ధి చెందారంటే వీళ్ళు? జ్ఞానమందు సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడల ఉన్న ప్రేమయందు ఎలాగ అభివృద్ధి చెందుచున్నారు. అంటే ప్రేమించటంలో కూడా ఈ కొరింథీ సంఘం ఎలా ఉన్నారంట? అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అంటే క్రైస్తవులుగా మనం అన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి. అలా చెందటం వలన ఏం డెవలప్ అయింది? సంఘం డెవలప్ అయింది. ఇప్పుడు సంఘం వలన నీ వలన సంఘానికి లాభమా నష్టమా? లాభం లేదు, నష్టం లేదంటావా? చెప్పండి. సంఘానికి నీ వలన లాభమా నష్టమా? శిరస్సుకి నీ వలన మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? రెండో రావట్లేదంటే బ్యాలెన్స్ అంటారా? చెప్పండి. నోట ఓటు కదా, ఎవరికి వేయకుండా ఉంటే అటు ఇటు రెండింటి మీద ముద్రెత్తే దేనికి పనికిరాదు కదా. నీ వల్ల లాభం రావాలి, నష్టం కోరుకోవట్ల దేవుడు. ప్రతి క్రైస్తవురాలి బాధ్యత. ఈ విషయాల్లో సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి విశ్వాసంలోను, ప్రేమలోను, జ్ఞానములోను, ఉపదేశములోను సమస్త జాగ్రత్తగా ఉంటే, అభివృద్ధి చెందుతూ ఉంటే ఖచ్చితంగా సంఘానికి మహిమ, సంఘానికి అభివృద్ధి చెందుతుంది. సంఘం అభివృద్ధి చెందట్లేదంటే ఇదిగో ఇందులో ఈ పాత్రలో తీసుకున్న వాళ్ళు ఎవరో ఆ పాత్రకు న్యాయం చేయట్లేదని చెప్పేసి పెదవిరిచి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఎందుకు ఈ మాటలు మనం నేర్చుకుంటున్నాం? నా వల్ల సంఘానికి అభివృద్ధి జరగాలి, ఉపయోగం ఉండాలి అనే ఆలోచనతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, సంఘ క్షేమాభివృద్ధిలో ప్రతి వ్యక్తి బాధ్యత ఏంటో కొన్ని మాటలు మాకు నేర్పించారు. శరీరంలోని అవయవాలు ఎలాగైతే శరీరం యొక్క క్షేమాభివృద్ధి కోసం పాటుపడతాయో, ప్రయాసపడతాయో, అలాగే తండ్రి మేము కూడా క్రీస్తు శిరస్సు అయిన ఈ శరీరానికి అవయవములుగా ఉన్నాం. ప్రతి అవయవం దాని పని అది చేసినప్పుడు శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది. ఏ ఒక్క అవయవం తన పని తాను చేయకపోయినా శరీరానికి నష్టమే. కనుక తండ్రి, శరీరానికి చేటు చేసే అవయవాలుగా మేము ఉండకుండా శరీర క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడే అవయవాలుగా అభివృద్ధి పదంలో మేము వెలుగొందటానికి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు నా వలన సంఘానికి ఏం నష్టం లేదులే అనే నిర్లక్ష్య వైఖరితో వహిస్తే, కనీసం నష్టం లేదనుకుంటున్నాం, కానీ దానివల్ల చాలా నష్టం సంఘానికి జరుగుతుందని, ప్రతి క్రైస్తవుడిని సమాజం గమనిస్తుందని, గమనించిన వారు మా వలన అవమానానికి మీకు అవమానం తెస్తున్నారని, అన్ని జనుల మధ్య మీ నామం దూషించబడటానికి ఈరోజు ఉన్న క్రైస్తవులే కారణమని, ఎక్కడా అభివృద్ధి కనపట్టలేదు. కానీ వాక్యం లేకుండానే అభివృద్ధి సమాజంలో కనపడుతుంది. వాక్యానుసారమైన అభివృద్ధి అతి తక్కువ కనపడుతుంది నాయన. అందరి వల్లే మేము ఉండక వాక్యానుసారమైన అభివృద్ధి మా సంఘములో ఉన్న ప్రతి బిడ్డ తన బాధ్యత, తన కర్తవ్యం, గృహములో తన ఖచ్చితమైన తన బాధ్యత అన్న విషయాన్ని వారు ఎరిగి ముందుకు సాగటానికి, అభివృద్ధిలో ముందుకు సాగటానికి సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరత మీరు క్రీస్తులో తీర్చండి. మీ చిత్తమైతే ప్రతివారు అభివృద్ధి పదంలో ముందుకు సాగటానికి మీ సహాయాన్ని అందిస్తూ జరగవలసిన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. సాయంత్రం అనమర్లపూడి, ఆ రాత్రి తెనాలిలో జరగబోయే ఆరాధనా కార్యక్రమాలు కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ మీరు మాత్రమే మహిమ పొందమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృతజ్ఞత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.